హాయ్ అంతా బాగున్నారా? నిన్న ఒక వీడియో చేసి పెట్టిన అంటుతోట గురించి కొద్దిగానే. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా వచ్చున్నాయో పరం చెట్లు. ఈ మాదిరి అయితే కానీ రైతు ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో ఏదైనా అప్పుల పాటు భిన్నా తీరిపోతాయి. మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడండి అబ్బా, ఇది ఎవరిని అడగాలో అర్థం కావడంలే. వాళ్ళేమో మనకు ఒక గింజల ప్యాకెట్ ఇస్తారు వ్యాపారం చేసేవాళ్ళు. అంతా తెలిసిన దగ్గర తెచ్చుకుని బయట తెచ్చుకోము, లేకపోతే చెట్లు కాడ తెలిసిన నర్సరీలో తెచ్చుకుంటాము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి, పూత రావడమే కొద్దిగా, మళ్ళీ దానికి పురుగు కుట్టేయడం, ఇదే మారిపోతాను. లక్షలు తేవడం, తోట మీద పెట్టడం, పోవడం. చూడండి, అంటే కొద్దిగా కింద కాపు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పూత ఎండిపోవడం. కానీ మనం ఏమో వీళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి, అదే మందులు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అడుగుతాం. వాళ్ళేమో ఒక గ్రామ్ ముందేనా కానీలే, ఒకటి చెప్పిన రేటుకే ఇచ్చేస్తారు. మనం అదే ప్రకారం కొనాలి. చూడండి, వాడేం చెప్తాడు, ఈ కుట్టిపోయి చూడిపోండమ్మా బ్రహ్మాండంగా అంటాడు. ఇటు కొట్టి చూసిన తర్వాత చూస్తే మళ్ళీ అదే ప్రకారం, మళ్ళీ దాంతో రిజల్ట్ ఏమి ఉండదు. చూడండి, ఇది ఒక కటింగ్ అంతే, ఒకటి లేకపోతే 2 కటింగ్లు వచ్చేస్తుంది, అయిపోతుంది. అన్నీ ఇదే మరి లేవు కదా, ఘోరంగా ఉన్నది. చూడండి, ఇంత లక్షలు ఖర్చులు పెట్టి చేసి తోట మారుస్తే రైతు ఏం బాగుపడతాడండి. మీరే చూడండి ఎంత అద్మానం అబ్బా. చూడండి అసలు ఈ చెట్టు చూడు, ముదులు ఆడుంది, కాయలు ఆడున్నాయి, మళ్ళీ పోతే ఆడొస్తుందో ఒకరిది కదా. ఈ ఊరిలో ఇది రైల్వే కోడూరు పక్కన పల్లి అనంతరాజుపేట, మొత్తం అందరు ఇదే మా తగలబడి ఉన్నది. అసలుకు అసలు అర్థమే కావడంలే. మళ్ళీ కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కొనేది మిగతా చెట్లు లేకుండా పోవడం, అదే ఎరువు, అదే తవ్వాటము, అన్నీ అదే చేయడమే. కానీ ఒక చెట్టు కూడా ఒక చెట్టు లేదు. చూడండి, దీనికి ఏదో ఒక రకంగా ఉంది. దీనికడ పైన చూడు పోతే ఎడమైనది. చాలా కష్టం అబ్బా రైతుల మటుకు. ఈ సంవత్సరం మీరు అనొచ్చు, ఈ సంవత్సరం కదా, ప్రతి ఒక్క సంవత్సరం అదే మారింది. ఏదో కాయలు లేవు కదా, రేట్లు పెరుగుతాయి కదా అనుకుంటే రేట్లు ఏమి ఉండవు. రైతు కాడికి వచ్చేద్దరికేమో 180 పెట్టేస్తాను. ఎంత మనరా అంటే, ఇప్పుడు టన్నుకు సపోజుకు 10,000 ఉందనుకో, దానికి వ్యాపారస్తుడు 3,000 రూపాయలు తీసుకుంటాడు. ఏమంటాడంటే కూళ్ళు, ఆ పేపరు, ఒరిగిటి ఖర్చు అదంతా అని చెప్పి. మళ్ళీ అది కాక ఒక టన్నుకి 1000 కేజీలు కదా, 1000 కేజీల్లో మళ్ళీ అతను 100 కేజీలు తీసుకుంటాడు. అప్పుడు రైతు పడేదంతా 900 కేజీలే కదా. ఏమంటే మాకు గిట్టడం లేదు. వ్యాపారం చేసేవాడు గిట్టకపోతే ఇంక రైతుకి ఏం గిడుతుందని. ఇది చూడండి, ఇది మా మామూలుది, ఇది చాలా ఘోరం అబ్బా. తోటలోకి పోవాలంటే గిందుకు కొంచెం పొలం దగ్గరికి కనిపిస్తుంది. చూడండి, నిజమబ్బా. వ్యాపారస్తులు వాళ్ళు అమ్మే మందులు మటుకు వేలు వ్యాపారస్తుడేమో 1,000 డబ్బులు తీసుకుంటాడు. ఒక ఎకరాకు సపోజ్కు మందులు స్ప్రే చేయాలన్నా కానీ వాడు ఎంత తీసుకుంటాడు అంటే కనీసం 3,000 రూపాయల మందులు రాస్తాడబ్బా. ఆ 3,000 రూపాయల మందులు కనీసం 3 గంటలకు కొట్టేస్తారు. తర్వాత ఏదైనా రిజల్ట్ వస్తుంది అనుకుంటే రిజల్ట్ ఏమీ లే. చూడండి, ఏంది ఇది. అందులో ఈ మధ్య వాన పడింది. కొందరేమంటారంటే వాన పడింది మేరేంది అంటారు, కొందరేమంటారంటే అబ్బాయి లేదు వాన పడి దెబ్బతీసింది అంటారు. చూడండి, నిన్న కోడూరుకి వెళ్ళి ఈ మాట చూపించి ఫోటో ఎత్తుకుని చూపించిన, ఆ కాయి అదే పురుగు ఎట్టగొట్టే ముందు అన్నీ చూపిస్తే ఒక అతను 1,800 రూపాయలు తీసుకున్నాడు. ఒక బ్యారెల కంటే 12 బొమ్మలు పడుతుంది అన్న, దాన్ని పోసి కొట్టున్నాను. చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుందో తెలియదు. ఇదంతా ఒకే చేనే. చూడండి, మధ్యలో ఏమో ఒక రకంగా వచ్చింది.
చూడండి చూపిస్తా. ఇదో ఇది ఒక రకంగా వచ్చింది కాయ అంతే, అన్నీ లేవు మళ్ళా. చూడండి, మీకు చూసేదానికి తోట అద్భుతంగా కానొస్తూ ఉంటుంది, అయినా ఏం లాభం లేదు. చూడండి ఎంత ఏందబ్బా, చూడండి ఈ మార పంటలు వచ్చి చూసి రైతులు చాలా కాడికి రావడం ఇసిపెట్టేసినారు. ఏం చేస్తావు, కడుపులో మంటబ్బా. మామూలుగా ఎత్తుకుంటే పంట ఏదో ఈ చెట్టు మాదిరి రావాలి. చూడండి ఇదో ఈ చెట్టు మాదిరి రావాలా. ఇది వచ్చి మళ్ళీ ఏరే మాత్రం ఇది బాగుంది, మళ్ళా పర్వాలా. ఇది ఒక 60 సెంట్లు, ఇది బాగుంది. ఇది పర్వాలా. ఇది ఈ మాదిరి ఉన్నా కానీ రైతుకు 10 రూపాయలు కానొస్తుంది. అయినా కానీ తోటలో చూడండి మారిపోతాను. ప్రతి ఒక్క తోట అదే మారుతుందబ్బా. ముందు వచ్చిన కాసే మళ్ళీ వెనక్కి వచ్చింది ఏం లేదు. వీళ్ళేం చేస్తారు, ఏదో ఒక కోత కోసిన పాటనే 10 రూపాయలు ఉంది అనుకో, రెండో కోతకు స్టాక్ చేసేస్తారు. అది ఎందుకు, ఇది ఫస్ట్ కోతకు రేట్లు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారంటే కొందరు ఈ పచ్చికాయలు కోసి అందంగేస్తారు లోడుకు. అవి ఆడపోయిన పాటే ముగ్గిపోతాయి. వాడు ఆ నుంచి నాకు వద్దు అంటాడు. హాయ్ దమ్మసం ఆ దెబ్బతో.